I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So our main aim is to make you fertile. Yoga, its role in infertility తెలుసుకుందాం. సో యోగా ఇప్పుడు వచ్చింది కాదండి, ఆల్మోస్ట్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి యోగా వచ్చింది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్ మనం యోగా గైడ్ చేస్తున్నాం. సో ఎందుకు అంటే యోగా వల్ల మీకు ఒక పాజిటివిటీ ఉంటుంది. యోగా నథింగ్ బట్ ఇట్స్ యూనియన్ ఆఫ్ మైండ్, స్పిరిట్ అండ్ బాడీ. సో దీంట్లో చాలా టైప్స్ ఉన్నాయండి. భక్తి యోగా, జ్ఞాన యోగా, కర్మయోగ, క్రియా యోగా, చాలా రకాలు ఉన్నాయి. సో వీటి మెయిన్ వీటి ఫండా ఏమంటే చాలా ఆసనాస్ ఉన్నాయి, ప్రాణాయామం ఉన్నాయి. సో వీటి వల్ల మెయిన్ మనకేమంటే బాడీ ఫిట్నెస్ పెరుగుతుంది, టాక్సిన్స్ అనేది ఎలిమినేట్ అవుతాయి. ఇట్స్ మెయిన్ స్ట్రెస్ బస్టర్, ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనకు. అండ్ మెయిన్ ఏంటంటే ఇట్ స్ట్రెంథన్స్ యువర్ మజిల్స్. మనం ఏ ఆసనాలు డిఫరెంట్ చాలా రకాలు ఉన్నాయి ఆసనాలు. సో ఒక్కొక్క ఆసనం వల్ల ఒక్కొక్క మజిల్ స్ట్రెంథన్ అవుతుంది. అబ్డామినల్స్ మనము మెయిన్గా గైనిక్లో చెప్పే ఆసనాల వల్ల పొట్ట అబ్డామినల్ స్ట్రెంథన్ అవ్వడము, బ్యాక్ మజిల్ స్ట్రెంథన్ అవ్వడము, హిప్ మజిల్స్, ఈ లెగ్ మజిల్స్ అన్ని స్ట్రెంథన్ అవ్వడము, మెయిన్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల మీకు ఎనీ మయాలజియాస్ తగ్గిపోతాయి, లో బ్యాక్ ఏక్ తగ్గిపోతుంది, లెగ్ క్రాంప్స్ తగ్గిపోతుంది. అండ్ వీటి వల్ల బ్లడ్ సప్లై, మనకు లోపల ఆర్గాన్స్, యూట్రస్, ఓవరీస్, వాటి వల్ల బ్లడ్ సప్లై పెరగడము, హెల్దీ ఎగ్ రావడము, ఇవన్నీ ఉంటుందన్నమాట. అంటే యోగా చేసినంత మాత్రం యోగా ఇది మెయిన్ ట్రీట్మెంట్ అని చెప్పను. సో మనం ఇచ్చే డాక్టర్ ఇచ్చే కౌన్సిలింగ్ అండ్ మెడికేషన్స్, మెయిన్ మనం సప్లిమెంట్స్ వల్ల, ట్రీట్మెంట్ వల్ల, అండ్ యోగా అనేది ఒక సప్లిమెంట్ లాగా అనమాట, ఒక అడిషనల్. పేషెంట్స్ ఇంకేమన్నా చేయొచ్చా హెల్దీ ఎగ్ రావడానికి, హెల్దీ స్పర్మ్ రావడానికి అడుగుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి. సో అండ్ ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో దీంట్లో చాలా ఆసనాలు ఉన్నాయి మనకు, టాప్ టు బాటమ్. సో ప్రతి ఆర్గానిక్, ఐ మజిల్స్కి, ఫేస్ మజిల్స్కి, బక్కల్ మజిల్స్కి అండ్ నెక్ మజిల్స్కి, ప్రతి దానికి ఆసనాలు ఉన్నాయండి. ప్రతిదీ ఆల్మోస్ట్ ఒక 1 hour రోజు యోగా చేయడం వల్ల ఇట్స్ లైక్ స్ట్రెస్ బస్టర్ అనమాట. దాంతోపాటు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామము, అవన్నిటి వల్ల కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుందన్నమాట. సో ఎప్పుడు ఇవి మనం కంటిన్యూ చేయాలి. ఒకరోజు చేస్తే మనకు రెస్పాన్స్ రాదు, ఇవి కంటిన్యూ రెగ్యులర్గా చేయడము. సో మధ్యలో మనకు ఆపకుండా ఆల్మోస్ట్ 5 days ఇన్ ఏ వీక్ చేయడం చాలా మంచిది. అండ్ మెయిన్ ఏమంటే ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి మనం హెల్దీ ఎగ్, హెల్దీ స్పర్మ్ కాకుండా ఒకవేళ ప్రెగ్నెంట్ అయినా కూడా స్పెసిఫిక్ యోగాసనాలు ఉన్నాయి స్క్వాటింగ్ పొజిషన్స్ వల్ల. ఇవన్నీ హిప్ మజిల్స్, ఈ లోయర్ అబ్డామినల్ మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ పెరగడం వల్ల ఈజీ డెలివరీ అనమాట. సో వాళ్ళకు డెలివరీ కూడా ఒక్కొక్కసారి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.